రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ పివి శివారెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గిద్దలూరు అసెంబ్లీలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. రానున్న పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కార్యాచరణతో బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆనాడు 14 స్థానాలు ఉంది, ఈరోజు దాదాపు 3 స్థానానికి కూడా మనం ఇదిగామంటే ఆ గొప్పతనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే మీ అందరూ తెలిసిన విషయమే, మన కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఈ దేశం అతి పెద్ద దేశం, ఎంతోమంది దెబ్బతింటారు అనే ఆలోచన ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్న తరుణంలో మన దేశాన్ని మనం రక్షించుకొని, అలాగే ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ రూపంలో ప్రపంచ దేశాలను కూడా రక్షించినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజుకి రాబోయే 5 సంవత్సరాలు కూడా బియ్యం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం సబ్సిడీ ఇస్తున్న తరుణం మీకు తెలిసినటువంటి విషయమే. అలాగే వీధి లైట్లు తీసుకో, సీసీ రోడ్లు కానీ, రైతుకి 6,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, ఇలా చూస్తూ పోతే నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ ఇలా చూస్తూ పోతే ఈ భారతదేశంలో ఎంతో ముందడుగు వేస్తున్న తరుణము ఉంది నరేంద్ర మోదీ గారి సారథ్యంలో. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ గిద్దలూరు నియోజకవర్గం ఎర్రగొండపాలెం అయిపోయింది, నెక్స్ట్ గిద్దలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం మన స్వదేశీ వస్తువుల్ని మనం ఎక్కువగా వాడుకో